సంక్రాంతి అంటే కోడి పందాలు అనే దగ్గర నుండి అది పూర్తిగా మరో టర్న్ తీసుకొని జూద క్రీడలు అంతకు మించి శృతి మించే వ్యవహారాల వరకు వెళ్ళిపోతూ ఉండడం నిజంగానే బాధాకరం. నిన్నటికి నన్ను చూసాం. జనసేన పార్టీ నాయకురాలు ఒక ఆమె ఏకంగా చింతలపూడి ఎమ్మెల్యే అదే చింతమనేని ప్రభాకర్ ఎవరైతే ఉంటారో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఆయన ఏమంటారు చింతమనేని కోడి పందాల లీగ్ అని చెప్పి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారని, వాటిని అడ్డుకోవాలి అని, నేను కోర్టుకు వెళ్తున్నాను అని, జీవితాలు నాశనం అయిపోతున్నాయని జూద క్రీడలతో అని చెప్పి జనసేన పార్టీ నాయకురాలు ఒక ఆమె ఏమంటారు చాలా ఆవేదన వెలిపించుతూ మీడియా సమావేశం పెట్టారు. అండ్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్లు ఎక్కడో గుడివాడలో క్యాసినో తరహా వ్యవహారం ఒక దగ్గర పెట్టారు అని చెప్పి అప్పుడు చేసిన హంగామా, అప్పుడు చేసినటువంటి అల్చల్ల మన గుర్తునే ఉంటుంది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి రాజగురువు పత్రికగా భావించే తెలుగుదేశం పార్టీ ఒక గెజెట్ ఏదైతే ఉందో, సొంత పత్రిక, ఆ పత్రికలోనే విచ్చలవిడిగా క్యాసినో వ్యవహారాలు, జూదం వ్యవహారాలు, ఎక్కడ చూసినా బరితెగింపు వ్యవహారాలు అని చెప్పి పెద్ద కథనం రాసుకుంటూ వచ్చారు. అంటే ఇవన్నీ ఇక ఏ స్థాయిలో జరుగుతున్నాయో మేము ఇమాజినేషన్కే వదిలేస్తూ ఉన్నాం. అంతేకాదంట, ఈ జూద క్రీడలు, ఈ క్యాసినోలు, ఈ కోడి పందాలు బరితెగించి జరిగే దగ్గర చీర్ గర్ల్స్ అట, అమ్మని చీర్ గర్ల్స్ అండ్ అంతేకాకుండా ఆ బరిలో కొన్ని ఎంట్రీలు ఉంటాయి కదా, 50,000 రూపాయలు ఎంట్రీ ఫీజు అట, ఫుడ్ ఫ్రీ, మాంసము అవి విపరీతంగా అట. అండ్ అట ఒక్కో బరి దగ్గర ఒక బెల్ట్ షాప్ కూడా పాట పాడి ఈ బెల్ట్ షాప్ కోసం ఎంత ఇవ్వాలి అని చెప్పి లోపల బెల్ట్ షాప్ ఏర్పాటు కూడా అట. చీర్ గర్ల్స్, క్యాసినో, జూదం, అవి 50,000 రూపాయల ఎంట్రీ, అక్కడే ఒక బెల్ట్ షాపు, ఇవన్నీ వాళ్ళే రాసుకుంటూ వచ్చారు. యూ జస్ట్ ఇమాజిన్ ఎంత దారుణంగా ఉందో పరిస్థితి, ఎంత దారుణంగా ఉందో. ఇంత విచ్చలవిడితనమా? ఎక్కడ చూసినా ఇక్కడే ఇలాగే ఉన్నాయని చెప్పి వాళ్ళు 6 రెఫరెన్స్లు ఏమో రాసుకుంటూ వచ్చారు ఎక్కడెక్కడ ఇలా జరుగుతూ ఉన్నాయని. మొత్తం దాదాపు ఈ కోడి పందాలు ప్లస్ ఈ సంక్రాంతి ఇంపాక్ట్, ఈ జూదం ఇంపాక్ట్ ఎక్కడైతే ఉంటాయో ఆ 3-4 జిల్లాలలో ప్రతి ఒక్కరూ ఈ సంపాదనలోనే కోట్ల రూపాయలు సంపాదించాలి 4 రోజుల పీరియడ్లో అని విచ్చలవిడి బరితెగింపు. అసలు ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటిది? వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా కూడా దిక్కుమొక్కు ఉండదు అడగడానికి. ఎదుటోళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ జరగకపోయినా వీళ్ళు చేసే నానా హంగామా ఏమిరా బాబు రాష్ట్రానికి. నిజంగా పండగ రూపంలో కూడా కొన్ని దరిద్రాలు ఎవడు అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఆడో నేమ్సేక్ హైకోర్టు అడ్డుకో అంటది కాబట్టి ఆడ ఏడ కొంచెం హడావిడి చేస్తారు ఈ పోలీసులు కూడా. అంతకుమించి చేసేది ఏమైనా ఉందా? కీలకమైన విషయాల్లో వీళ్ళు ఎప్పుడు దృష్టి పెడతారులేండి, అది వేరే విషయం. కానీ